నమస్తే అండి. సుందరాఖండ్ 13వ సర్గ. హనుమంతుడు అశోకవనంలో సీతమ్మను అన్వేషింపతలచడు. ఆ విమాన గృహం నుండి వేగంగా బయటకు వచ్చిన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించాడు. లంక పట్టణం అంతా వెతికాను. లంకలో ఉన్న పర్వతాలు, నదులు, చెరువులు, గుంటలు అన్నీ వెతికాను. రావణి అంతఃపురం అంతా అంగుళం వదలకుండా గాలించాను. ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనిపించలేదు. రాముడు ఎక్కడ వెంబడిస్తాడని భయంతో రావణుడు ఆమెను ఎక్కడైనా దారిలోనే జారి విడిచి ఉంటాడా, లేక ధీనురాలైన రాముణ్ణి ధ్యానిస్తూ విరహబాధ చేత మరణించి ఉంటుందా? రాజపుత్రి జనకుని కుమార్తె అయిన ఆ సీతా సాధ్వి హా రామ, హా లక్ష్మణ, ఓ అయోధ్య నగరమా అంటూ విలపిస్తూ ప్రాణాలు విడిచి ఉండవచ్చును. లేదా రావణి భవనంలో బంధించబడి పంజరంలో బంధించబడ్డ గోరింకలాగా ఇంకా విలిపిస్తూనే ఉంటుందా? సీతమ్మ తల్లి కనబడకపోయినా, చనిపోయినా, తప్పిపోయినా భార్య పైన ప్రాణాలు నిలుపుకొని బ్రతుకుతున్న రాముడికి చెప్పకూడదు. రాముడికి చెప్పినా అనర్థమే కలుగుతుంది, చెప్పకపోయినా అనర్థమే జరిగేటట్లుంది. ఈ విధంగా చూసిన పరిస్థితి విషమంగానే ఉంది. ఎంతో ఆశతో పట్టుదలతో వచ్చాను. తలపెట్టిన పని కాకుండా పోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను తిరిగి కిష్కిందకు పోయినట్లయితే నేను ఏం సాధించినట్లు? ఎంతో శ్రమతో సముద్రాన్ని లంకించి వచ్చినందుకు ఏమీ సార్థకం ఉంటుంది? లంకలో ఇన్ని చోట్ల తిరిగాను, ఇంతమంది రాక్షసులను చూశాను, ఇన్ని చేసిన చివరకు ఫలితం శూన్యంగా కనిపిస్తుంది. కిష్కిందకు తిరిగి వెళ్తే సుగ్రీవుడు ఏమంటాడో, రామలక్ష్మణులు ఏమంటారు? నేను పోయి సీత కనిపించలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణాలు విడిచినా విడుస్తాడు. సీత కనబడలేదన్న దుర్వార్త రాముడికి చాలా పరుషంగా వినిపిస్తుంది. ఆ వార్త విన్న రాముడు ఇంకా జీవించలేడు. రాముడు అట్లా మరణిస్తే రాముడి పైన ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న లక్ష్మణుడు కూడా జీవించడు. రామలక్ష్మణులు మరణించడం చూసి సుగ్రీవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. ముందుగానే వాలి మరణించడం వల్ల కలిగి దుఃఖంతో కృషించి ఉన్న తార సుగ్రీవుడు కూడా మరణించాడని తెలియగానే తాను కూడా మరణిస్తుంది. ఈ మరణాలన్నీ చూస్తున్న అంగదుడు కూడా మరణించడం తథ్యం. ఈ విధంగా వానర జాతి అంతా నాశనం కావచ్చు. అందువల్ల సీతాదేవి కనిపించకపోతే నేను కిష్కిందకి వెళ్ళను. ఆ విధంగా నేను తిరిగి వెళ్ళని పక్షంలో నేను తిరిగి రాగలనని ఎదురు చూస్తూ వానరులు, రామలక్ష్మణులు, సుగ్రీవుడు కూడా జీవించి ఉంటారు. నేను కూడా సీతమ్మ తల్లి కనిపించకపోతే దొరికిన కందమూలాలు తింటూ, దొరికిన చోట నీరు తాగుతూ, ఏ చెట్టు మీదనో కాలం గడుపుతూ వానప్రస్థ జీవనం గడుపుతాను. లేదా ఇక్కడే చితిని పేర్చుకుని అగ్ని ప్రవేశం చేస్తాను. జానకి మాత కనిపించకపోతే నీళ్ళలోకి దూకి చేస్తాను. లేదా ఏ చెట్టు క్రిందనో కూర్చొని ముని జీవితాన్ని గడుపుతానే కానీ సీతమ్మను చూడకుండా తిరిగి వెళ్ళను. అట్లా కాకుండా సీత జాడ తెలుసుకోకుండా తిరిగి వెళితే అంగదుడు, మిగిలిన వానరులంతా కూడా మరణిస్తారు. మరణం వల్ల ఎవరు ఏమీ సాధించలేరు. పైగా అనేక దోషాలకు కూడా అది కేతు అవుతుంది. బ్రతికి ఉండే దైవానుగ్రహం చేత మళ్ళీ ఎప్పుడైనా కలుసుకునే అవకాశం ఉంటుంది కదా. హనుమంతుడికి ఏం చేయాలో పాలుబోక బాధనంతా మనసులో అణుచుకోలేకుండా ఉన్నాడు. పోనీ బయట చెప్పుకుందామా అంటే అక్కడ తనకి ఎవరూ లేరు. తను ఒంటరివాడైపోయాడు. పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటే తన శోకానికి అంతు లేకుండా పోతుంది. సీతమ్మ తల్లిని అపహరించి ఇంతమంది కష్టాలకు కారణమైన ఆ రావణ్ణి చంపేస్తాను. ఇదే వాడి దుర్మార్గానికి సరైన ప్రతిక్రియ అవుతుందని అనుకున్నాడు. సీతమ్మ తల్లి కనిపించకపోవడం చేత హనుమంతుడు అనేక విధాలుగా ఆలోచిస్తూ సీత కనబడే వరకు నేను ఈ లంకా నగరాన్ని విడిచి వెళ్ళనని తీర్మానించుకున్నాడు. ఇక్కడే సీతమ్మ తల్లి కనిపించే వరకు వెతుకుతాను. ఎదురుగుండా పెద్ద పెద్ద వృక్షాలతో అశోకవనం కనిపిస్తుంది. ఇంకా ఈ వనంలో వెతకలేదు. ఇప్పుడు సీతాదేవి కోసం ఆ వనంలో ప్రవేశిస్తాను. దైవానుగ్రహాన్ని పొందిన తపోధనుని తపస్సు ఫలించినట్లుగా సీతమ్మ తల్లిని ఇక్ష్వాకుల వంశార్థకుడైన రాముని వద్దకు చేరుస్తాను. అంతటా మనసులోని లక్ష్మణ సమేతుడైన రాముడికి, జనకుని పుత్రిక అయిన జానకి హనుమంతుడు నమస్కారం చేసి రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి నమస్కరించారు. సూర్యుడికి, చంద్రుడికి నమస్కరించారు. సుగ్రీవుడికి, రామలక్ష్మణులకు అన్ని దిక్కులకు నమస్కరించి అశోకవనం వైపు బయలుదేరాడు. అక్కడ చేయవలసిన పనిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ వనంలో రాక్షసులు చాలా మంది ఉండవచ్చు. వనంలో వృక్షాలు బాగా దట్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది. చుట్టూ కంచె వేసి ఉంది. అంటే భద్రత ఏర్పాట్లు బాగా చేస్తారన్నమాట. వాయుదేవుడు కూడా భయంగానే గాలిని ఆ వనంలోకి ప్రసరింప చేస్తున్నాడు. రాక్షసులు కంటపడకుండా ఉండేందుకు, రామకార్యం సఫలమయ్యేందుకు నేను కూడా సూక్ష్మ రూపాన్ని ధరిస్తాను. సమస్త భూతాలకు ప్రభువైన ఈశ్వరుడు కనిపించే దేవతలు, కనిపించని దేవతలు నాకు కార్యసిద్ధి కలిగించుగాక. చంద్రబింబంలాగా ప్రసన్నంగా ఉండేది పరమ పూజ్యరాలైన ఆ సీతాదేవి ముఖాన్ని ఎప్పుడు చూస్తానో కదా. నీచుడు, పాపాత్ముడు, క్రూరుడు, భయంకరమైన ఆకారం గలవాడైన రావణుడు దీనురాలైన సీతాదేవిని బలత్కరంగా ఎత్తుకుని వచ్చాడు. అట్టి సీతాదేవి నాకు ఇప్పుడు కనబడుగాక అని మనసులోని ప్రార్థన చేసుకున్నాడు. 13వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్, జై హనుమాన్.